అందరికీ నమస్కారం. నా పేరు అనపన్ గోపాల్. నేను మహారాజా కళాశాలలోకి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జువాలజీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియో జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ క్లాస్ మ్యామ్మేలియా అనే క్షీరదాల లక్షణాల గురించి చెప్పాను. చాలామంది చూసి నన్ను సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. యాక్చువల్గా చాలామంది అడిగారు నన్ను, సార్ తెలుగులో కూడా చెప్పండి సార్ అని. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏదైనా వీడియో తయారు చేస్తే తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్పాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది తెలిసిన విషయమే, ఈ మధ్యన మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళకి మరియు ఎంఎస్సి చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళకి పరీక్షలు రద్దు చేయడం జరిగింది. అయితే డిగ్రీ తర్వాత వాళ్ళు ఎంఎస్సి చేయాలనుకుంటే, ఎంఎస్సి లైఫ్ సైన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్ అనేవి వాటిని కనెక్ట్ చేయడం జరుగుతుంది, ఎప్పుడు కనెక్ట్ చేస్తారు, దాన్ని అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎంఎస్సి లైఫ్ సైన్స్ చేయాలనుకుంటే ఏ కోర్సులు ఉంటాయి సార్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎంఎస్సి లైఫ్ సైన్స్ చేసుకున్నానుకుంటే దానిలో చాలా కోర్సులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి మెరైన్ బయాలజీ, ఎంఎస్సి కోస్టల్ ఆక్వాకల్చర్ మెరైన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సి మెరైన్ బయోటెక్నాలజీ, ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి ఫిషరీస్ సైన్స్, ఎంఎస్సి హోమ్ సైన్స్, ఎంఎస్సి ఆంథ్రోపాలజీ, ఇలా ఎంఎస్సి లైఫ్ సైన్స్ పైన చాలా కోర్సులు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎంఎస్సి జెనెటిక్స్ అని, హ్యూమన్ జెనెటిక్స్ అని, అగ్రికల్చర్ బయోటెక్నాలజీ అని, ఇలా చాలా కోర్సులు అనేవి రకరకాల యూనివర్సిటీస్ మన రాష్ట్రంలో ప్రొవైడ్ చేస్తున్నాయి. అయితే నేను చెప్పే ఇప్పుడు ఈ సిలబస్ ఇవన్నీ కూడా కేవలం మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎంఎస్సి చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇవి వర్తిస్తాయి, సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించింది కాదు. దీని యొక్క సిలబస్ ఏంటి అని చెప్పే ముందు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉందా లేదా అని తెలుసుకుందాం, తర్వాత సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆసెట్, ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ చేస్తుంది. దానికి చివరి డేట్ ఎప్పుడంటే వచ్చే నెల 5వ తారీఖు. జూలై 5th అనేది లాస్ట్ డేట్. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీది 30వ తారీఖు, ఈ నెల జూన్ 30వ తారీఖు లాస్ట్ డేటు. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి 13వ తారీఖు, వచ్చే నెల 13వ తారీఖు అనేది లాస్ట్ డేటు. ఈ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అనేది 30వ తారీఖు లాస్ట్ డేట్. నన్నయ్య యూనివర్సిటీ అనేది 30వ తారీఖు లాస్ట్ డేట్. కృష్ణా యూనివర్సిటీ అనేది 30వ తారీఖు లాస్ట్ డేట్. ఇలా ఇవే కాకుండా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ నేను అవైలబుల్గా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ లిస్టులు పెట్టాను. ఎవరైనా ఎంఎస్సి బాటనీ కానీ, జువాలజీ కానీ, ఆక్వాకల్చర్ కానీ ఏమైనా అనుకుంటే ఈ మొదటి మూడు యూనివర్సిటీలకు చేయొచ్చు. ఆ సెట్ కానీ, లేదంటే ఏఎన్యూ సెట్ కానీ, ఎస్వి సెట్ కానీ రాయొచ్చు. సిలబస్ ఏంటి అంటే మొత్తం 14 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే సెల్ బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమాలిక్యూల్స్, ఇమ్యునాలజీ, టెక్నిక్స్, ఎకాలజీ, ఎవల్యూషన్, ఎన్వైరన్మెంట్, ఫిజియాలజీ, మెటబాలిజం, యానిమల్ సైన్స్, ప్లాంట్ సైన్స్, మైక్రోబయాలజీ, న్యూట్రిషన్. ఈ విధంగా 14 టాపిక్లు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీ తీసుకున్నా సరే ఈ 14 యూనిట్లు మాత్రమే సిలబస్గా ఉంటుంది. ఒక్క తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మాత్రమే సెరికల్చర్కి, జువాలజీకి కలిపి ఒక ఎగ్జామ్ పెట్టుకుంటుంది. అయితే దానిలో సిలబస్ ఇదే ఉంటుంది కానీ కొంచెం ప్యాటర్న్ మారింది. ఓకే, అయితే దీని యొక్క మొత్తం సిలబస్ కింద ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఈ సిలబస్ కావాలనుకుంటే నాకు టెక్స్ట్ కామెంట్ బాక్స్లో మీరు మీ మెయిల్ అడ్రస్ని పంపించినట్లయితే నేను మీకు సిలబస్ని పీడిఎఫ్ రూపంలో మెయిల్ చేస్తాను. ఓకే, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదివితే సరిపోతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, చాలామంది నేను
చెప్తున్న పిల్లలు కూడా సార్ మేము ఫాత్ పాయింట్ బుక్స్ కొనుక్కున్నాం సార్, లేదంటే అరిహంత్ బుక్స్ కొనుక్కున్నాం సార్, అవి చదువుకుంటున్నాం సార్ అంటున్నారు. సో అవి చదవడం తప్పు కాదు, కానీ అవి మాత్రం చదవకూడదు. సో మనం ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే ఎలా ఉండాలంటే మనకు బేసిక్స్ అనేవి గట్టిగా పట్టు అనేది ఉండాలి. అంటే బేసిక్స్లో మనం కానీ పర్ఫెక్ట్గా ఉంటే మనం అరిహంత్ చదివినా పాత్ పాయింట్ చదివినా ఏం చదివినా సరే మనకు అర్థమవుతుంది. మనకు ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే బేసిక్స్ మనం చాలా స్పష్టంగా ఉండాలి. అంటే ఏ ప్రశ్న అడిగినా సరే, ఏ ప్రశ్న ఇటు సైడ్ నుంచి అడిగినా సరే మనం చెప్పగలిగేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ బుక్స్ చదవరు, డిగ్రీ బుక్స్ చదవరు, ఏదో మెటీరియల్ దొరికింది కదా అని వేరే కంపెనీలు తయారు చేసిన మెటీరియల్ చదువుతూ ఉంటారు. సో అవి చదవడం తప్పు అని చెప్పట్లేదు, కానీ బట్ ఫస్ట్ మనం చదవాల్సింది మన తరగతి పుస్తకాలు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ప్రిపేర్ అయినప్పుడు కూడా నేను 2015లో నా డిగ్రీ అయ్యింది. 15 డిగ్రీ అయిన తర్వాత నేను కూడా ఇలాగే ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ నేను ప్రిపేర్ అయ్యాను, రాశాను కూడా. సో నేను ఫాలో అయ్యే టెక్నికే ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. అంటే వేరే టెక్నిక్లు చెప్తే అవి వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బట్ నేను ఫాలో అయ్యే టెక్నిక్ నాకు తెలుసు కాబట్టి, నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనకు నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ చదవండి అని చెప్పను. ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి ముందుగా తీసుకోండి. ఇంటర్మీడియట్ జువాలజీ పుస్తకాలు తీసుకోండి, బాటనీ పుస్తకాలు తీసుకోండి. ఇంటర్మీడియట్ జువాలజీ తీసుకొని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పుస్తకాలు తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు తీసుకోండి. ఎందుకంటే మన ఎగ్జామ్ అనేది తెలుగు ఇంగ్లీష్ 2 మీడియంలో ఉంటుంది కాబట్టి. సో తెలుగు మీడియం పుస్తకాలు తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు తీసుకొని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ప్రతి లైన్ కూడా స్పష్టంగా చదవండి. ఏదో చదివాం కదా అని ఈ చివరి నుంచి చదవడం కాదు, ప్రతి లైన్ కూడా ఆ లైన్లో ఏదో బిట్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ పుస్తకం తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారంటే ఒక ఉదాహరణకు బిట్ అడుగుతారండి, కడుపులో అల్సర్స్కు కారణమయ్యేది ఏంటంటే మనం తెలిసింది ఏంటంటే HCl అనేది ఎక్కువ రిలీజ్ అవ్వడము, కానీ దాంతోపాటు ఒక బ్యాక్టీరియా కూడా అదనంగా దానికి కారణమవుతుందని ఇటీవల శాస్త్రజ్ఞులు కనుగొన్నారని కింద నుంచి 3వ లైన్లో ఉంటుంది, హెలికోబాక్టర్ పైలోరీ అని. చాలామంది ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ పేజ్ కదా ఏమి ఉండదు అనుకొని లోపల చదువుకుంటారు, ఆ బిట్ అడిగవచ్చు. కాబట్టి ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. మీకు ఇంపార్టెంట్ అయినవన్నీ పాయింట్లన్నీ ఒక వేరేగా రఫ్ నోట్స్ పెట్టుకొని పాయింట్స్ అని రాసుకోండి. ఆ పాయింట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రిసైజ్గా ఉండాలి. అంటే ఏదో పేరాలు రాసి బిట్స్ మోడల్ తయారు చేసుకొని రాయడం కాదు. ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక యూనిట్ తీసుకోండి, ఆ చాప్టర్ గురించి నోట్స్ రాసిన తర్వాత ఒక 2 పేజీలు రాశారనుకోండి, ఆ 2 పేజీలు చదివితే మొత్తం ఆ టాపిక్ మొత్తం అర్థమైపోయేలా ఉండాలి, ఆ టాపిక్ మొత్తం మనకు గుర్తుకొచ్చేలా ఉండాలి. సో అలా తయారు చేసుకోవాలి. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ పేజ్ నుంచి మొత్తం అంతా ఏదో ఒక ఎస్ఐ క్వశ్చన్ తయారు చేసుకుంటారు. అలా కాదు, ఒక కాన్సెప్ట్గా అర్థం చేసుకోవాలి, ఆ బిట్ని మళ్ళీ మనం అప్లై చేసుకోగలగాలి, అప్పుడు మనకు గుర్తుంటుంది. సో అది ఫస్ట్ చేయాల్సిన పద్ధతి. సో ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ బుక్స్ని ముందుగా తరువుగా చదవాలి. ఏం చదివినా సరే 3 సార్లు చదవాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్, ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ చదివారు అనుకోండి, ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 8 యూనిట్లైనా ఉంటాయి. ఆ 8 యూనిట్లు కూడా తరువుగా చదవండి. చదివేసి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ చదివితే సుమారు 40% అంటే 100 బిట్లు 40 బిట్లు అనేవి వాటి నుంచి వస్తాయి. బాటనీ జువాలజీ 2 టెక్స్ట్ బుక్ చదవండి, బాటనీ 2 టెక్స్ట్ బుక్లు, జువాలజీ 2 టెక్స్ట్ బుక్లు, ఈ 4 టెక్స్ట్ బుక్లు చదివితే 40 నుంచి 50 బిట్ల వరకు సగం బిట్లు వాటి నుంచే వస్తాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. అంటే ప్రతి లైన్ చదవాలి స్పష్టంగా, మిగిలిన బిట్లు డిగ్రీ నుంచి వస్తాయి. సో మీకు కనీసం ఫండమెంటల్స్ తెలియకుండా మనం ఏ పుస్తకాలు చదివినా సరే అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ని ఫినిష్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఈ 3 పుస్తకాలు కూడా మనం చదవాలి. అయితే కొంతమందికి జువాలజీ ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కొంతమందికి బాటనీ ఇష్టం లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఏది ఇష్టమైతే అది ఫస్ట్ ఫినిష్ చేసేయండి. అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు జువాలజీ ఇష్టం, నేనేం చేస్తాను అంటే ఫస్ట్ జువాలజీ 3 టెక్స్ట్ బుక్స్ని చదివేస్తాను ఫస్ట్ నేను. ఆ తర్వాత బాటనీలోపు నాకు నచ్చేవి, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేవి చదువుకుంటాను, ఎందుకంటే అన్నీ నాకు ఇష్టం ఉండకపోవచ్చు. సో అలా చదువుకోవాలి. లేదు బాటనీ ఇష్టం అనుకోండి, ఫస్ట్ బాటనీ మొత్తం ఫినిష్ చేసి జువాలజీ నచ్చదు అనుకోండి, జువాలజీలో ఏదో ఒక ఇంపార్టెంట్ అంటే నచ్చేది ఉంటుంది కదా, ఆ నచ్చేది చదువుకోండి. అలా మీరు చదువుకోగలిగితే మీరు ఈజీగా ఎక్కువ మార్కులను స్కోర్ చేయొచ్చు. అంతేగాని ఏదో బుక్ పట్టుకొని చదివేస్తాను అంటే మాత్రం మంచి మార్కులు అనేవి రావు. ఎందుకంటే
ఇది సెమిస్టర్ ఎగ్జామ్ అయితే మీరు దానికి రిలవెంట్గా రాసే ఆన్సర్ ఏదైనా రాస్తే మీరు పాస్ అయిపోవచ్చు, కానీ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి టైం అనేది ఇంపార్టెంట్. విత్ ఇన్ టైంలో మనము ఎక్కువ బిట్లని ఆన్సర్ చేయగలగాలి. కాబట్టి మనము ఫస్ట్ ఇంటర్మీడియట్ బుక్స్ని స్పష్టంగా చదివి అదే డిగ్రీ బుక్స్ని చదవాలి. ఆ రెండు చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత చదివినా సరే ప్రాక్టీస్ చేయకపోతే అది ఉపయోగం ఉండదు. ప్రాక్టీస్ చేయడానికి ఏమున్నాయి సార్, ఏమున్నాయి పుస్తకాలు ఉన్నాయి సార్ అంటే ఉన్నాయి. విజేత కాంపిటీషన్ వాడు ఆల్రెడీ ఒక పుస్తకం రిలీజ్ చేస్తున్నాడు. లైఫ్ సైన్స్ గురించి ఒక పుస్తకం ఉంది, జువాలజీ గురించి ఒక పుస్తకం ఉంది. సో ఇవి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. 200 నుంచి 250 రూపాయల మధ్య ఉంటుంది. లేదు అనుకుంటే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళినా, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే లైబ్రరీకి వెళ్ళినట్లయితే అక్కడ గత ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. ఆ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ పేపర్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ దొరికింది అనుకోండి, ఒక పేపర్లో 100 బిట్లనే ఉంటాయి. ఆ 100 బిట్లు కూడా ఒక్కొక్క బిట్కి 4 ఆప్షన్లనే ఉంటాయి. అంటే ఒక బిట్లోపు ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, మిగిలిన 3 ఆప్షన్లు అనేవి కరెక్ట్ అవ్వవు. ఎందుకు కరెక్ట్ అవ్వట్లేదు అంటే మిగిలిన 3 కూడా వేరు కాన్సెప్ట్స్ అని అర్థం. సో మిగిలిన 3 కాన్సెప్ట్స్ కూడా చదవాలి. అలా ఒక బిట్ చదివితే 4 కాన్సెప్ట్లు వస్తాయి. అలాగే 100 బిట్లు చదివితే 100 × 4 400 కాన్సెప్ట్స్ అని వస్తాయి ఒక పేపర్కి. అదే 2 పేపర్లు దొరికితే 800 కాన్సెప్ట్స్ వస్తాయి, 3 పేపర్లు దొరికితే 1200 కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇలా చదివినట్లయితే మీరు ఈజీగా టాప్ 50లో ఉంటారు. ఫస్ట్ 50 ర్యాంకుల మీద ఉంటుంది. అలా చదవగలిగితే ఈజీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలు నేను